ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. బాపట్ల జిల్లాలో పేడాల, చీరాల చిట్టివాద రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. సాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నర్సాయిపాలెం లాక్ల నుంచి స్టువర్ట్పురం మీదుగా సాగునీటి విడుదలకు కూటమి ప్రభుత్వం 9 లక్షలు గ్రాంట్ విడుదల చేసినా కాల్వలో వ్యర్థాలను తొలగించకుండా కాంట్రాక్టర్ వదిలేశాడని రైతులు ఆరోపించారు. నీరు విడుదల చేశాక కాలువకి గండ్లు పడ్డాయనే నెపంతో మళ్లీ నీటిని ఆపేయడంతో పంటలకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నార్లు పోయడంతో సకాలంలో నీరు అందకపోతే ఎకరాకు 10,000 రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని, దీనికి ఇరిగేషన్ ఇంజనీర్లే బాధ్యత వహించాలన్నారు రైతు సంఘం నేతలు. సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. నారుమళ్లకు నీళ్లు పెట్టకపోతే దగ్గర ఎకరాకి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతారు. దీనికి ఖచ్చితంగా ఇరిగేషన్ వాళ్ళు బాధ్యత వహించాలి. మేము మా ఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రధానంగా ఇరిగేషన్ వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు రైతుల పట్ల. ఎందుకంటే రైతులు అడిగేవాళ్ళు ఏం కాదు, క్వశ్చన్ చేసేవాళ్ళే కాదు, ప్రశ్నించేవాళ్ళు కాదు. కాబట్టి ఈ లెక్కలేనితనం వల్ల ఇరిగేషన్ వాళ్ళు కాలువలు చెకప్ చేయకపోవటం వల్ల కాలువ గండిపడిందని చెప్తున్నారు. అదే ముందు చెకప్ చేసుకొని కాలువ బాగు చేసుకుంటే మాకు ఈ ఇబ్బందులు ఉండేవి కాదు కదా.